హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనం వరంగల్ హైవేలో ఎగ్జాక్ట్లీ ఎయిమ్స్కి బ్యాక్ సైడ్లో ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. అది వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ అండి. సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకా మోర్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో వీడియోలోకి వెళ్తే కనుక చూస్తే మనము ఇది వచ్చేసి కొండమడుగు టు జైనపల్లికి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇది కొండమడుగు జైనపల్లికి వెళ్ళే రోడ్ 150 ఫీట్ రోడ్ అనమాట. సో ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే వెంచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా సీసీ రోడ్ వేశారు కదండి, సెట్ బ్యాక్ వదిలేసారనమాట. సో ఆ డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే ఈ వెంచర్ ప్రహరీ వరకు మనకి ఇది 150 ఫీట్ అనమాట. సో దీని సెట్ బ్యాక్ వదిలేసి మనకు సైట్ చేశారు. అది ఎల్పీ నెంబర్ వచ్చింది అండ్ రేరా సర్టిఫైడ్ అనమాట. డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. మన ఎయిమ్స్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో అవుతాము. వాళ్ళని లొకేషన్లోనే మన ఈ సైట్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేశారు. దీంట్లో లోన్ కూడా వస్తుంది కాబట్టి లోన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఒకసారి మనం వెంచర్లోకి వెళ్ళేసి వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దీని గురించి ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా 150 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ వదిలేసి మనకు చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా టోటల్ కూడా వాల్ పెట్టారు. సో గేట్ పెట్టారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో మనం డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట. సో ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అనమాట. సో 40 ఫీట్ రోడ్ అంతా కూడా మనకు ఎంట్రన్స్ నుంచి కూడా మొత్తం సీసీ రోడ్స్ వేశారు. సో ఇది చూస్తున్నది ఏదైతే ఉందో ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్గా వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఇందులో ఎలాంటి వర్క్ పెండింగ్లో లేదనమాట. మీరు చూస్తున్నట్లయితే మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ బ్లూ కలర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చి మనకి వాటర్ కలెక్షన్స్ అనమాట. సో అక్కడ చూస్తే ట్రాన్స్ఫారం కూడా ఆల్రెడీ తెచ్చి పెట్టారనమాట. సో మీరు అక్కడ చూస్తున్నారు కదండి, ఎయిమ్స్ బిల్డింగ్ ఎంత క్లియర్గా మనకు సైట్లో కనిపిస్తూ ఉన్నాయో. సో వెరీ నియర్ అనమాట. సో మిడిల్లో నుంచి కూడా ఒక 100 ఫీట్ రోడ్ ఉంది. సో అది కంప్లీట్ అయితే కనుక చూస్తే మనకు హైవేకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనము ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చేరుకోవచ్చు. సో చూడండి, ఎటువంటి వర్క్ పెండింగ్లో లేదు. దీంట్లో మనకి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ కాబట్టి దీంట్లో మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో దీంట్లో మీకు 150 అండ్ 200, 250 అట్లా బిడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని కార్నర్ బిడ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో హెచ్ఎండి రేరా కాబట్టి మీరు బ్యాంక్ త్రూ కూడా లోన్ త్రూ కూడా మీరు ప్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకసారి చుట్టూ కూడా మన సైట్ ఒకసారి చూడండి. సో ఇప్పుడు మన వెంచర్ టోటల్ కూడా చూసేసాం కదండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు 4 ఎకర్స్లో హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ అనమాట. సో ఇది హైవే నుంచి చూసుకుంటే కనుక మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొండమడుగు విలేజ్ నుంచి జమ్లాపేటకి వెళ్ళే విలేజ్ ఇది వచ్చేసి 150 ఫీట్ రోడ్కి ఫేసింగ్లో ఉంటుందన్నమాట. సో మనకు ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి చూసుకుంటే కనుక మనకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఫ్యూచర్లో ఏంటంటే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ నుంచి ఒక 100 ఫీట్ రోడ్ ఉందండి మాస్టర్ ప్లాన్లో. అది కంప్లీట్ అయింది అనుకుంటే కనుక మనకు హైవే జస్ట్ 1 కిలోమీటర్ వస్తుంది. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లొకేషన్ని పర్టికులర్గా మనకు చూసుకుంటే గూగుల్ మ్యాప్లో కనుక మన లొకేషన్ చూసుకుంటే డాక్టర్స్ కాలనీ అని ఉంటుందన్నమాట. సో హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కాబట్టి బ్యాంక్ లోన్ త్రూ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకు 14,500 పర్ స్క్వేర్ యార్డ్. స్మాల్గా నెగిషియబుల్ ఉంటుందండి. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో వరంగల్ హైవేలో మీరు ఎయిమ్స్కి నియర్ బై కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాన్ చేసుకుంటే కనుక ఈ వెంచర్ చాలా బెస్ట్ అవుతుంది. చిన్న వెంచరు, ఎలాంటి వర్క్ కూడా మనకు పెండింగ్ లేకుండా సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్ అండ్ చిన్న పార్క్ కూడా వదిలారు. అంటే ఎంత పర్సంటేజ్ పార్క్ వదలాలి దాని ప్రకారంగా పార్క్ కూడా వదిలారు. సో మనకు గేట్ కూడా పెట్టారు, వాచ్మెన్ కూడా ఇక్కడ ఉంటారనమాట. సో ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వరంగల్ హైవేలో నియర్ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర అంటే సో తప్పకుండా ఈ వెంచర్ విజిట్ చేయండి. సో మీకు ఫ్రీ సైడ్ విజిట్స్ కూడా ఉంటాయి. సో మనకేంటంటే ఎయిమ్స్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది కాబట్టి సో ఫ్యూచర్లో మనకి మెట్రోలో కూడా మనం ఇక్కడ చేరుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన వరంగల్ హైవేలో నియర్ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర
హెచ్ఎండి ఓపెన్ ప్లాట్స్ వీడియో. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.